ఓటీఎన్ టీవీకి స్వాగతం. దసరా శరన్నవరాత్రి మరియు విజయవాడ ఉత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ అధ్యక్షతన విజయవాడ నగరంలోని అన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని యూనియన్స్ ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిబ్బంది అందరూ బందోబస్తు విధులలో నిమగ్నమై ఉంటారు. కావున అన్ని రాజకీయ వివిధ రంగాలకు చెందిన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని యూనియన్స్ ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో తమ తమ సంస్థల కార్యక్రమాలను వాయిదా వేసుకొని మన రాష్ట్ర పండుగ అయిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను అదుపులోకి తీసుకువచ్చారని, అదేవిధంగా ఆధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో నేరస్తులను గుర్తించి వారిని అరెస్టు చేయడంతో పాటు బాధితులకు స్వంతాన చేకూరేలాగా చర్యలు తీసుకుంటున్నారని, సైబర్ నేరాలను జరగకుండా అన్ని విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించి విజయవాడ నగరంలో సైబర్ నేరాలు జరగకుండా కట్టడి చేశారని కొనియాడారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను, విజయవాడ ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, దానికోసం పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఘనంగా జరగడానికి తమ వంతు సహకారంగా స్వచ్ఛందంగా పాల్గొని సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ కేజీవి సరిత ఐపీఎస్, ఏడీసీపీ జి రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ ఎన్వి దుర్గారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు పి సత్యానందం, డివి రమణ, అన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని యూనియన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.